హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేనైతే కొన్ని మీషో నుండి కిచెన్ ప్రోడక్ట్స్ అయితే తెప్పించిన అండి. మస్ట్ అండ్ షుడ్ ఇంట్లో కావాల్సినవి, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ఉండాల్సినవి అండ్ సమ్మర్కి యూజ్ అయ్యేటైతే తెప్పించిన అండి. ఇది ఆయిల్ డిస్పెన్సర్ మంచిగా అనిపించింది. అంటే మనము దోశల పైన స్ప్రే చేసుకోవడానికి కానీ, లేదు అంటే ఏమైనా ఫ్రైలు అట్లా చేసుకునేటప్పుడు ఆయిల్ డైరెక్ట్ వేయకుండా ఇట్లా స్ప్రే చేయడానికని యూజ్ చేస్తాం కదా, అట్లా ఇది చాలా బాగా అనిపించింది. ఇది యాక్చువల్లీ నేను ఇది చూసి సర్ప్రైజ్ అయ్యా. ఎందుకంటే నేను ప్లాస్టిక్ వస్తుందేమో అనుకున్న బాటిల్, కానీ ఇది గ్లాస్ వచ్చింది. మంచిగా ఉండే క్వాలిటీ కూడా. చూస్తారు కదా, ఇక్కడ ప్రెస్ చేస్తే అక్కడ ఫ్లెష్ అయ్యిద్ది, మంచిగా స్ప్రే అయ్యిద్ది. ఇట్లా క్యాప్ ఓపెన్ చేసి కూడా డైరెక్ట్ ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అట్లా వేసుకోవచ్చు, ఇట్లా స్ప్రే కూడా వేసుకోవచ్చు. రెండింటికి యూజ్ అయ్యిద్ది. కాకపోతే హాఫ్ లీటర్ 500 ml పట్టుద్ది ఆయిల్. లీటర్ కూడా ఉండొచ్చు, కానీ నేనైతే హాఫ్ లీటర్ తీసుకున్నా. ఎక్కువ స్ప్రే చేయడానికి అయితే వాడడం కదా, ఓన్లీ స్ప్రేకే యూజ్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నా. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ప్రోడక్ట్ నాకైతే చాలా బాగా అనిపించింది. 10 out of 10 ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది పీలరు, వెజిటేబుల్ పీలరు. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకు అంటే మనం పీల్ చేసేటప్పుడు పిల్లలకి స్నాక్స్ పెట్టడానికని డైలీ కీరా పెడుతున్నా నేను, సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. అయితే అది పీల్ చేసేటప్పుడు అది మొత్తం తొక్కంతా అక్కడిక్కడ పడుతుంది, మళ్ళీ ఎత్తడం అవుతుంది నాకు. అట్లా కాకుండా దానిపైన క్యాప్ ఉంది కదా, అది ఓపెన్ చేసి అందులోకి వచ్చిందంతా తీసి పక్కకు పడేయచ్చు. చాలా బాగా అనిపించింది అది కూడా నాకు. అది కూడా 10 out of 10 ఇవ్వచ్చు. నాకు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది మీకు మెన్షన్ చేస్తానండి, అంతగా ఐడియా లేదు నాకు. ఇది వచ్చేసి ఐస్ క్యూబ్స్ చేసుకోవచ్చు. అంటే లెమన్స్ ఉన్నప్పుడు బీట్రూట్ క్యూబ్స్ చేసి పక్కకు పెట్టచ్చు అని చెప్పేసి తీసుకున్నా. బట్ మిమ్మల్ని మాత్రం తీసుకోమని చెప్పాను, ఎందుకంటే క్యూబ్స్ చేయడం చాలా కష్టం అవుతుంది, రావట్లేదు. నేను ట్రై చేసిన. ఇదొకటి స్కిప్ చేయండి, అంటే బాగుంటుందేమో అని చెప్పి తీసుకున్నా. బట్ అందులో క్యూబ్స్ ప్రిపేర్ అయిన తర్వాత తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇదైతే ఒకటి స్కిప్ చేయండి. బట్ అయినా పర్లేదు, తీసుకుంటాము. అంటే అందులో నుంచి క్యూబ్స్ కాసేపు పక్కకు పెట్టి ఆ తర్వాత తీసుకుంటాము అంటే తీసుకోండి. ఎందుకంటే పిల్లలకి షేప్స్ ఉన్నాయి కదా దానిపైన, అవి ఉండడం వల్ల ఈజీగా తాగుతారు. అంటే బీట్రూట్ జ్యూస్ తాగడం కొంచెం కష్టం కదా అందరికీ, అది షేప్స్ ఉండడం వల్ల ఇష్టంగా తాగుతారు. అదైతే 10 out of 7 అట్లా 6 అట్లా ఇవ్వచ్చు. నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి జీన్స్ ప్యాంట్లకి అది స్క్రూ ఉంటుంది కదా అండి, టైట్నర్ లాగా, అది అయితే ఇది కూడా నాకు అంతగా నచ్చలేదు. అయితే ఈజీ ప్రాసెస్ ఉంటుంది అనుకున్నా, కానీ చాలా పెద్ద ప్రాసెస్. ఇంత పెద్ద ప్రాసెస్తో అవసరమా అనిపించింది, కానీ ఇక తీసుకున్నానండి. అయితే మా పాపకి ఎప్పుడు మేము ఒక సైజ్ పెద్దది తీసుకుంటాము, ఎందుకంటే తనకి బట్టలు లూజ్ ఉంటేనే ఇష్టము, టైట్గా ఉన్న బట్టలు అయితే వేసుకోదు. అయితే జీన్స్లు తీసుకున్నాము. చాలా తీసుకున్నప్పుడు అది వెస్ట్ దగ్గర చాలా లూజ్ ఉండి ప్రాబ్లం అవుతుంది. ప్రతిసారి బెల్ట్ వేయడం కష్టమవుతుంది. కాబట్టి ఇవి యూజ్ చేయడం వల్ల ప్యాంట్ టైట్గా ఉండడమే కాకుండా స్టైలిష్గా కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నా. మీకు నచ్చిందా కామెంట్ చేయండి. నాకైతే అట్లా నచ్చింది, తప్పదు కాబట్టి తీసుకున్నా. అంటే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం, అందుకోసమే అని చెప్తున్నా. బై ద వే మొత్తానికైతే తీసుకున్నా నేను. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎందుకంటే మీ సపోర్టే నాకు కావాలి. మీ సపోర్ట్ లేకుండా నేనైతే ఏం చేయలేను కదా, అందుకోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫోల్డబుల్ గ్లాస్ అండి. ఇదైతే చిన్నపిల్లలు ఉన్న ప్రతి మదర్ దగ్గర ఉండాలని చెప్తాను నేను. ఎందుకు అంటే బయటకు వెళ్ళినప్పుడు వాటర్ తాగిపోయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అదే ఈ యొక్క గ్లాస్ ఉంటే మాత్రం చాలా ఈజీ అయిపోతుంది. ఇది చూసి కదా, ఈ క్యాప్ ఓపెన్ చేయగానే ఇట్లా గ్లాస్ అయిపోయింది. మనం యూజ్ చేసుకోవడం అయిపోగానే మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి బ్యాగ్లో వేసుకోవచ్చు. చూస్తున్నారు ఇక్కడ, ఇట్లా అంటే కూడా ఏం దగ్గరికి రావట్లేదు. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఈ ఐటము. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. బ్యాగ్లో సైడ్కి వేసుకోవడమే కాకుండా కీ చైన్లో కూడా యూజ్ చేయొచ్చు. దానికి హ్యాంగర్ ఇచ్చి చూసిరా, మంచిగా యూజ్ అయ్యిద్ది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు నచ్చుద్దనే అనుకుంటున్నా. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో ఉంచండి. ఆల్లో ఉంచడం వల్ల మన వీడియోస్ అయితే నోటిఫికేషన్లకు వస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ బై. థ్యాంక్ యూ సో మచ్.